డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఇంతింత కాదయా జగన్మాయ అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తులన్నీ ఎత్తటం మొదలుపెట్టారు. గత 2019 ఎన్నికలప్పుడు బీజేపీ అందించిన సహాయ సహకారాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. వ్యవస్థల్ని వాడటం బీజేపీ నాయకులకు మాత్రమే వచ్చా? మోడీ అమిత్ షాలకు మాత్రమే వచ్చా? జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చు అనేది ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు పోలీసు వ్యవస్థని ఏ రేంజ్లో వాడబోతూ ఉన్నాడనంటే, ఆల్రెడీ ట్రైలర్ లాగా మనం గతంలో 2 రోజుల కిందట జరిగిన దాడుల్ని చూసాం. ఎక్కడో డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము సోదాలు చెయ్యాలి అనే మిషతోటి పోలీసులు నారాయణ ఇంట్లో, ఎక్స్ మినిస్టర్ నారాయణ ఇంట్లోకి వెళ్ళి అక్కడ సోదాలు చేశారు. అక్కడ వాళ్ళకి కావలసిన డబ్బు కానీ వాళ్ళు ఆరోపించిన డ్రగ్స్ కానీ రెండు ఏం దొరకలేదు. ఇక నెల్లూరు జిల్లాలో ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని సోదాలు జరుగుతున్నాయి అన్నీ చూసాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మొన్న బాగా గోల్ చేశాడు, ఈ పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఎత్తిన ఒక పెద్ద ఎత్తు. వ్యవస్థల్ని వాడటంలో బీజేపీ నాయకులే కాదు, రాష్ట్రంలో నేను కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఎత్తెత్తటం మొదలుపెట్టాడు. మొన్నటి వరకు ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా గేట్లకు తాళ్ళు కట్టేసి కానీ, లేకపోతే విపక్షాల్లో ఉన్న వాళ్ళకి ఫర్గా మాట్లాడే యూట్యూబర్స్ని కానీ, లేకపోతే జర్నలిస్టుని కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, 41A నోటీసులు ఇవ్వటం కానీ, లేకపోతే సిఐడి వచ్చి వాళ్ళ ఆఫీసుకి తీసుకెళ్ళి బాగా మర్యాదలు చేయటం కానీ అన్నీ చూసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఎలక్షనీరింగ్లో ఈ పోలీసు వ్యవస్థను వాడటం మొదలుపెట్టాడు. ఎప్పటికీ పోలీసు వ్యవస్థ మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత సహాయ సహకారాలు అందిస్తుందో తెలియదు, కానీ రేపు ఇంకా ఏం చేయబోతారో అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట వాళ్ళు వినకూడదు, ఎలక్షన్ కమిషన్ చెప్పిందే వినాలి. కానీ ఏం చేస్తాం, పోలీసులు తమ సొంతగా వేరే నిర్ణయాలు తీసుకోవచ్చేమో. ఇక్కడ పలానా కంప్లైంట్ అని చెప్పి ఇప్పుడు ఏదో ఒక కంప్లైంట్ని తీసుకొని అందులో సోదాలు చేయటం కోసం వెళ్ళి డబ్బు పట్టుకోవచ్చేమో. ఏదో 900 కోట్లు పెద్ద అమౌంట్ ఒక దాన్ని నారాయణ డిపాజిట్ రూపంలో సేకరించాడు అనే ఒక వార్త కొద్దిగా అట్లా బయటకు రాగానే వెళ్ళి సోదాలు చేసేశారు. మొన్న పత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్టులో కూడా ఇలాంటి వ్యవహారమే ఒకటి దాగుందనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. ఈ అన్ని రాజకీయ పరంగా ఈ వ్యవస్థల్ని వాడటంలో జగన్మోహన్ రెడ్డికి కానీ బీజేపీకి కానీ పెట్టింది పేరు. అసలు అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఈ బీజేపీ తోటి దోస్తీ కట్టడం కోసం, వాళ్ళతోటి మిలాఖత్ కోసం, ఈ పొత్తు కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్న కారణం ఏమిటాయా అంటే వ్యవస్థల మేనేజ్మెంట్లో 2019లో సిబిఐ, ఈడీ మొత్తం అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడి ఐటీ దాడులు కానీ ఎటు కాలు చెయ్యి ఆడకుండా అప్పుడు అధికారంలో ఉన్న ఈ నాయకుల్ని సైతం మొత్తాన్ని బాగా వేధించి ఏమీ తీయకుండా చేసేశారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి వే ఉంది. ఆ రోజున ఆయన ముబ్బడిగా పడతాయి ఎడా పెడా ఇచ్చి పారేస్తానని చెప్పటం మూలాన ప్రజలు కూడా నమ్మారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయి. ఆయన తిరిగి గెలవడు అనేది రాష్ట్రం నిండుగా అందరూ కలిసి ముక్త కంఠంతో అంటున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా. ఎన్నికల్లో నుంచుంటున్న టైంకి ఎన్నికలని పోరాటం లాగా తీసుకొని, ఎందుకంటే ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్య లాంటివి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టుమాయం అయిపోతుంది అనేది కూడా బయట కొన్ని పుకార్లు బయట చలామణిలో ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన మీద కేసులు ఫాస్ట్ అప్ అయిపోవటం కానీ, ఇంతకు ముందులాగా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలని అటెండ్ కూడా చేయకుండా ఆగిపోయే అవకాశాలు కానీ, కోడికత్తి కేసులో ఆయన అటెండ్ కాలేదు, మిగతా ఆయన సిబిఐ పెట్టిన కేసుల్లోనూ అటెండ్ కాకుండా 3000 పైచిలుకు వాయిదాలకు అటెండ్ కాకుండా ఉన్నా కూడా ఎవరేం పట్టించుకోలేదు. అయినా ఇప్పటికీ బీజేపీ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటుంది అనేది మాత్రం వాస్తవంగానే కనిపిస్తూ ఉంది. రేపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ బయలుదేరుతూ ఉన్నాడు. ఏమిటి ఈ పొత్తు ఎప్పుడు తేలుస్తారు మీరు అని. మొన్న ఆ ముందు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఈ పొత్తుని బాగా కూర్చటంలో నేను పైన కేంద్రంలో ఉన్న చాలామంది నాయకుల దగ్గర ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో తిట్లు తిన్నానని.
అన్ని తిట్లు తిన్నా కూడా మరి ఇంకా పొత్తు తేలలేదు. చూడండి, ఆయనకి ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 మాత్రమే ప్రకటించి మిగతా 19ని కొద్దిగా అటు ఇటుగా వాళ్ళు కూడా బీజేపీ వస్తే ఎలా ఉంటుంది, ఎవరెవరిని ఎలా పెట్టుకోవచ్చు అనే దానికోసమే ఆయన ఇంకా ఆగి వేచి చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ లిస్టు రిలీజ్ అయ్యి చానాళ్ళు అవుతున్నప్పటికీ సెకండ్ లిస్ట్ రాని కారణం కూడా ఏంటంటే బీజేపీతో పొత్తు దగ్గర ఆగిపోయి ఉంటాం. అసలు వాళ్ళు పొత్తు కోరుకుంటుందే ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ మీద మాత్రమే అనేది ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గనక బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఈ వ్యవస్థలను వాడుకునే అవకాశం మనకు లేకపోతే మన సొంత వ్యవస్థ ఉంది, సిఐడినో పోలీసునో గట్టిగా వాడుకుంటాం అనేదే కదా ఆయన ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అంతా ఒక ట్రైలర్స్ చూపిస్తూ ఉన్నాడు రేపు ఏం జరగబోతోంది అనేది. మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు అని అంటే ఇక మరి అది వాళ్లే తేల్చుకోవాల్సిన అంశం. వాళ్ళకి సైతం వాళ్ళ నడ్డి కూడా విరగొట్టాడు, ఇవ్వాల్సిన వాటన్నిటినీ వాళ్ళకి ఎగ్గొట్టాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటేనే బాగా ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళందరినీ పోలీసుల వ్యవస్థలో ఆయన చొప్పించుకొని ఉండటం మూలాన వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వస్తాయేమో, అందుకని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ రాష్ట్రం అంతా ఎన్నికల హడావుడి వచ్చే టయానికి పోలీసులు మాత్రం విచిత్రమైన పరిస్థితుల్లో పడిపోబోతూ ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి మాట వినాలా, ఇటు మరి ఎలక్షన్ కమిషన్ మాట వినాలా, లేదు పొత్తు గనక ఉంటే పైన కేంద్రం నుంచి బీజేపీ నాయకులు ఏం చేయబోతూ ఉన్నారో, ఈ పోలీసులకి తోడుగా మరి కేంద్ర బలగాలు ఏమన్నా వచ్చి వీళ్ళని నిలువరింపు చేస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే జగన్ మాత్రం ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. తన పార్టీని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నం అంతా ఏదో కేవలం ఇప్పుడు ఆయన ఇస్తున్న సహకార పెన్షన్లో కానీ ఆయన ఇస్తున్న స్కీముల్ని వీటిని నమ్ముకోకుండా కొద్దిగా అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది. కానీ ఆ విషయాన్ని విస్మరించేసి చాలా దూరం ముందుకు వచ్చేసాడు. ఇప్పటికీ మరి చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏం చేద్దామన్నా కుదిరే పని లేదు. ఇక మిగిలింది వ్యవస్థలు మాత్రమే. రేపు సిఐడి కూడా ఎవరెవరి ఇళ్లలో ఏ విధంగా సోదాలు చేస్తారో, ఏమేం కేసులు వస్తాయో, ఇదిగో మీ ఇంట్లో చైల్డ్ లేబర్ ఉంది, ఇదిగో మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని వాళ్ళు కంప్లైంట్ పెట్టారు అన్నట్టుగా మరి మన ఇళ్లల్లో కూడా బడి సోదాలు చేస్తారేమో తెలియదు. కానీ అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు చూసాం, పోలీసులే ఒక పెద్ద లిక్కర్ బ్యారెల్ ఒక దాన్ని తీసుకెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో పెట్టి సోదాల కోసం అని వెళ్తే అక్కడ సీసీ కెమెరా ఉండటం మూలాన మొత్తం బట్టబయలైపోయింది. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి దగ్గర బోల్డ్ అన్ని ఐడియాలు ఉంటాయి. వీటన్నిటినీ దాటుకొని ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ అవసరం ఉందని ఆ నాయకులు గట్టిగా కోరుకుంటున్నారు. బీజేపీ తోటి కలిస్తే టీడీపీ జనసేనకు ఒక ఇంత నష్టమైనా మరొక రూపంలో గట్టి లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పటానికి ఈ పోలీసుల సోదాలే తార్కాణం. ఇదే ఈరోజు కుండబద్దలు.